వారు ఉన్నారు. దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే దేవుని యొక్క మాట మనం గమనించినట్లయితే విశ్వాసమునకు కర్తయగు దాన్ని కొనసాగించే యేసు వైపు, ఎవరి వైపు అంట? విశ్వాసమునకు కర్తయగు దాన్ని కొనసాగించే యేసు వైపు మనం చూడాలి. మన విశ్వాసము స్థిరపరచబడాలన్నా, మన విశ్వాసము బలపరచబడాలన్నా, మన విశ్వాస సంబంధమైన జీవితంలో మన వర్ధిల్లాలన్నా మనం ఎవరి వైపు చూసి నడవాలి? యేసు వైపు చూడాలి. మన యేసు వైపు చూడాలి. అలాగా యేసు వైపు చూడకుండా కొంతమందిని సాతానుడు పెట్టిన ఆ భ్రమ వైపు చూసి కొంతమంది తప్పిపోయిన వారు ఉన్నారు, కొంతమంది నష్టపోయిన వారు ఉన్నారండి. చూడండి, ఆదికాండము 3వ అధ్యాయము 6వ వచనాన్ని చదవండి. 6వ వచనాన్ని చూడండి. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకించు రమ్యమైనదే ఉండట చూచినప్పుడు దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడు ఆదాము అవ్వలతో చెప్పిన మాట, మీరు ఈ తోటలో ఉన్న ఫలములన్నిటిని తినండి, ఈ తోటలో ఉన్నవన్నీ కూడా మీరు వాటిని చక్కగా అవన్నీ మీకే వాటిని మీరు అనుభవించండి, వాటిని మీరు తినండి, అయితే ఆ ఒక్క పండు మాత్రం మీరు తినద్దు అని దేవుడు ఆజ్ఞాపించాడండి. అయితే ఆ యొక్క ఆజ్ఞాపించినప్పుడు ఆ పండు తినకుండే ఉండాలి. ఆ స్థలంలోకి వచ్చినప్పుడు ఆ సమయంలో సర్పము అమ్మతో మాట్లాడినప్పుడు వెంటనే ఆ పండును చూసినప్పుడు ఎలా కనిపించిందంటే ఆమెకి, ఎలాగ కన్నులకు ఇప్పుడు ఎలా కనిపించిందండి? ఒక అందమైనదిగా కనిపించింది. అంటే ఆ పండు చూసినప్పుడు ఒకేగా కనిపించిందంటే ఒక ఆకర్షించబడింది. ఆ పండు చూసినప్పుడు ఎలా ఉందంటే కోసుకొని తినాలి ఎలా కనిపించిందండి? చాలా మంది ఆకలితో ఉన్నప్పుడు లేదా ఏదైనా సందర్భంలో ఉన్నప్పుడు ఏదైనా మంచి కంటికి ఒక మంచి ఆహారం కనపడిందంటే మనకి ఏమనిపించింది? తింటే బాగుండు అని ఒక ఆలోచన మనకి వస్తుందండి. ఇక్కడ అది చూసినప్పుడు, ఆ పండును చూసినప్పుడు ఆమెకి ఆ యొక్క ఆశ కలిగిందంట. వెంటనే కోసి తను తింటమే కాదు, తన భర్త అయిన ఆదాముకు తీసుకొచ్చి ఇచ్చిందంట. దేవునికి స్తోత్రం. మనను నష్టపరిచేది, మన నష్టపరిచి ఏదైనా సరే అది మన కన్నులకు ఎలా కనిపిస్తుందంట? అందంగా కనిపిస్తుందండి. చాలా మంది రమ్యంగా అందంగా నష్టం చేసింది ఏదైనా సరే. చాలా మంది పిల్లలు మీరు చూస్తవచ్చు, ఈ రోజున చాలా మంది యవనస్తులు పాడైపోవడానికి కారణం కూడా వాళ్ళు చూసి నేర్చుకోవటమే. ఏంటంటే ఒకడు సిగరెట్ కాలుస్తుంటే కానీ వాడు చూసి ఏం చేస్తాడు తెలుసా? నేను కూడా అలాగ కాలిస్తే, వీడు చూస్తున్నాడు, వాడు ఎలా కాలుస్తున్నాడు చూస్తున్నాడు, అలాగే నేను కాలిస్తే బాగుండు, మా నాన్నలాగా నేను కూడా సిగరెట్ కావాలని ఈరోజు చాలా మంది చిన్న పిల్లలు కూడా ఆ యొక్క వ్యాపారంలో లేకపోతే సిగరెట్ ముక్కలు తీసుకొని కాలడం ప్రారంభిస్తున్నారు. చాలా మంది అది తాగుతున్నప్పుడు చాలా మందిని చూసి అలాగా తాగుడికి అలవాటైన వాళ్ళు కూడా ఉన్నారండి. మనిషిని పాడు చేసేది కన్నులకు ఎలా కనిపిస్తుందంట? రమ్యముగా, అంటే అందంగా కనిపిస్తుంది. ఎందుకంటే మనిషి అంటేనే ఆకర్షించబడతాడు.
ఈ రోజున వాక్యం వింటున్న మనం ఆలోచించినట్లయితే వారు ఆ యొక్క పాపములో పడిపోవడానికి, ఆ ఏదైనా తోటలో నుండి గట్టివేయబడటానికి కారణం ఏంటంటే వారు చూసిన ఆ ఫలము వారికి రమ్యముగాను కనులకు అందంగాను కనిపించిందంట. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. మనం చూపు జాగ్రత్తగా ఉండాలి. చాలా మంది చూసిందల్లా కావాలంటారు. ఏమండి? చూసిందల్లా కావాలంటారు. చూసింది కావాలని దాని కొరకు ఎంతైనా ప్రయాసపడతారు, ఎంత అప్పైన చేసి దాన్ని పట్టారు. తర్వాత అప్పు తీర్చలేక ఇబ్బందులు పడి అక్కడ ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి అంటే, మనం చూసింది కనులకు కనిపించింది మనకు కావాలనుకోవటం వలన మనం పొరపాటు పడుతున్నట్లే మనం నష్టపోతామండి. దేవునికి స్తోత్రం. అయితే మన యొక్క చూపు యేసు మీద ఉండాలి. అంటే దేవుని వైపు చూడాలి, ఈ లోకం వైపు కాదు. ఈ లోకంలో ఉన్న దాని వైపు కాదు. ఒక రోజున బాగా మీరు వాక్యాన్ని బాగా ఆలోచించాలి. ఏశావు యాకోబు ఉన్నాడండి. ఎవరున్నారు? ఏశావు యాకోబు. వీళ్ళిద్దరు కూడా అన్నదమ్ములేదు. యాకోబు ఏశావు పోటీ పడ్డారంట తల్లి గర్భములు. అయితే యాకోబు ముందు రావాలని వీళ్ళ ఫస్ట్ నుంచి అలా పోటీ పడతానే ఉన్నారు. వాళ్ళు వెతికారు. ఒక రోజున ఏశావు వేటకెళ్ళాడు. వేటకెళ్ళాడంటే ఆయన ఈ వేటకెళ్ళి అలసిపోయాడు. బాగా అలసిపోయి వేటలో నుంచి వేట అడవిలో నుంచి వేటాడి వచ్చేసరికి తమ్ముడు వంట చేస్తున్నాడు. ఎవరు వంట చేసేది? ఈ యాకోబు వంట చేస్తున్నాడు. మీరు చదువుకోండి, నేను చెబుతాను. ఆదికాండం 25వ అధ్యాయము 29వ వచనం కానించి రాయబడింది, చదువుకోండి. యాకోబు వంట చేస్తా ఉండగానే ఏశావు వచ్చి చూడగానే ఎర్రగా కనపడిందంట. ఎలా కనపడిందండి? ఎర్రగా. ఆ యొక్క చిక్కుడుకాయ కూర ఎర్రగా వండుతూ ఎర్రగా కనిపించేసరికి తనకు ఆకలి ఇంకా రెట్టిపోయిందండి. ఆకలి ఇంకా పెరిగిపోయింది. ఇదిగో నీ వండేది నాకు పెడతావా అని అడిగాడు. తను అన్నాడు, నేను ఊరకనే పెడతానేంటి, నీ చేసినంత అమ్మను నాకు ఇవ్వు, నేను నీకు ఈ యొక్క ఆహారాన్ని నేను నీకు ఇస్తాను. రాయబడిన మాట, నేను సాగుపోతున్నాను, నాకెందుకు ఈ చేసినప్పుడు హక్కు అని దాన్ని నువ్వే తీసేసుకోమని ఆ చిక్కుడు కాయలకూరతో అక్కడ తిని ఏశావు లేచి అక్కడి నుంచి వెళ్ళిపోయాడంట. దేవునికి స్తోత్రం. ఏమనుకున్నాడు ఏశావు అంటే? మనం అనుకుంటాం మాటే కదా అనుకుంటాం. ఆ మాట దేవుని పిల్లలుగా మనం మాట్లాడేటప్పుడు జాగ్రత్త కలిగి మనం మాట్లాడాలి. వెనక ముందు ఆలోచించాలి. మనం మాట్లాడుతున్నామంటే మనకి నాలుగుంది, మనం మాట్లాడుతున్నామని అంటే అది సరిపోదండి. మన మాట అవునంటే అవును, కాదంటే అంతే. ఈయన ఏం చేశాడు కదా, ఆ జ్యేష్ఠత్వమే కదా అనుకున్నాడు. దాని వలన ఏశావు ఎంత నష్టపోయాడు. అవునా కదా? మాటే కదా అనుకుంటాం. దేవుని వాక్కులో ఒక మాట ఉందండి, మనుషులు మాట్లాడే వ్యర్థమైన మాటకు విమర్శ అంటే తీర్పు దినమున మీరు లెక్క ఏదంట. ఏదో వ్యర్థంగా మాట్లాడుతున్నామనే రోజే కదా అనుకోవద్దు. మనం మాట్లాడుతున్న ప్రతి మాటకు దేవునికి లెక్క అప్పగించాలంట. దేవునికి స్తోత్రం. ఈ యొక్క చిక్కుడికాయలు కూడా తిని ఆ జ్యేష్ఠత్వ హక్కును తీసేసుకున్నాడండి. వెంటనే యాకోబు తీసేసుకున్నాడు. ఆ తర్వాత తను పడిన చాలా బాధల గురించి మనకు తెలుసండి. ఎందుకంటే అది చూడడానికి ఎలా కనపడిందంట? ఎలా కనపడిందంట? ఎలా కనపడి? ఎర్రగా. చదువుతున్నారు కదా, చదవనమ్మా. ఎర్రగా, ఎర్ర ఎనగా
కనపడినట్టు. ద్రాక్షారసం అంట తల తల మెరుస్తుందంట. ఎలాగంటండి? ఏంటది? ద్రాక్ష అంటే మత్తునిచ్చే ద్రాక్షారసం గురించి రాయబడింది. అది మనుషులకు మత్తెక్కించే ఆ ద్రాక్షారసము తల 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 మెరుస్తుందంట. అంటే మనిషికి రాకుండింది, దాన్ని చూడగానే వెంటనే తాగాలని ఆశ మనసులో కలిగిందంట. ఆ తర్వాత వాడి పరిస్థితి చాలా చాలా ఘోరమైన స్థితిలోకి వెళ్ళిపోతాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మనుషులను పాడు చేసేది మనుషులను ఆకర్షిస్తుంది. ఏం చేస్తుందండి? మనుషులను ఆకర్షిస్తుంది. చూడగానే ఎలాగంటే చూడగానే దాన్ని చెయ్యాలి, చూడగానే దాన్ని తినాలి అనే ఒక ఆశ మనుషుల్లోకి కలుగుతుందంట. దేవునికి స్తోత్రం. అయితే మన చూపు దేని మీద ఉంటుంది? ఇప్పుడు ఏదో తోటలో గట్టి వేయబడడానికి ఆయన పంటలు అమ్మేమో అనిపించింది. తిన ఆశీర్వాదాలు పోగొట్టుకోవడానికి ఎర్రగా కనిపించింది. దాని గురించి ఏసావు గురించి రాయబడిన మాట ఎబ్రీ పత్రికలో రాయబడింది. 12వ అధ్యాయం 16వ వచనంలో ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వము హక్కును అమ్మివేసిన ఏసావు వంటి భ్రష్టులను వ్యభిచారినైనా ఉండునేమో అనియు జాగ్రత్త పట్టి. ఎందుకంట ఒక్క పూట కూటి కోసం తన జ్యేష్ఠత్వం హక్కుని ఏమనుకున్నాడు? ఏమంటే ఒక్క సమయంలో అన్నం తినకపోతే చనిపోయాడా? వెంటనే దానికి ఆకర్షించబడ్డాడు. ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వ హక్కును అమ్ముకున్న ఏసావు వంటి భ్రష్టుడైనా వ్యభిచారి అయినా ఉన్నారేమో. అంటే మనలో కూడా, అంటే ఏమని వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది అంటే మీలో కూడా ఉన్నారేమో అని. నిజంగానే మనలో కూడా ఉన్నారేమో, ఏమో జాగ్రత్త పడాలి. ఈరోజు ఇప్పుడు ఈ సమయంలో ఏ సమయం అంటే పండుగ దినాలు. ఈ దినాలండి, ఈ దినాలు పండుగ దినాలు. ఇదే ఊరిలో చదువుతున్నా, నేను మైకులో కూడా చదువుతున్నా. ఇదే ఊరిలో ఒక ఆయన ఒక ఆశ్రమం కూడా పనిచేసేవాడు. ఎక్కడ చేసేవాడు? తప్పులే చేయొచ్చు. మనం పని చేస్తున్నాం, మనకు డబ్బులు ఇస్తున్నారు, పర్వాలా. అయితే కొంతమంది ఉన్నారండి, ఎలా ఉన్నారంటే వారు మనకి ఇవ్వటం, మనం వాళ్ళకి ఇవ్వటం. ఎలాగా? ఈ పండుగలు ఏం చేస్తారు? కొన్ని వంటలు కొన్ని పదార్థాలు చేస్తారు. అవి ఏం చేస్తారంటే అవి మనకు పంపిస్తారు. మనం తీసుకోవచ్చా? చాలా మంది మా చెప్పలేదు కదా అంటారు. అందుకే చెబుతున్నాయి మాట. తీసుకోవచ్చా? ఏందమ్మా చెప్ప, తీసుకోకూడదు. మా ఇంటికి భోజనం ఆ పండుగ రోజు అంటారు, వెళ్ళొచ్చా? భ్రష్టులనే విచారాన్ని తెలియనట్టు వాక్యం. అదేదా ఆయన తిరుపతి వెళ్ళాడంట పెళ్లికి. ఎవరికి వెళ్ళాడు? తిరుపతి. అమ్మాయి శ్వాసం ఇప్పుడు కూడా లెగల పాపం పైకి వెళ్తున్నాడు. కానీ ఎన్నో సమస్య కష్టాలు, బయటికి రాలేరు. ఇలాంటి వాళ్ళు బయటికి రారు. ఎందుకు వెళ్ళేవారు అంటే నేను చూడటానికి వెళ్ళానన్నా అన్నాడు. ఏం చూసేవాడంటే వాళ్ళ పెళ్ళి. ఎందుకంటే మా ఆస్థానం నేను వాళ్ళ మారుకున్నట్ట. ఇంకా ఉన్నారు అనుకుంటా కొంతమంది. సరే వెళ్ళావు. ఏం చేసేవాడంటే వాళ్ళు ఆడ పెళ్లి చేసుకున్నారు. తర్వాత నేను అక్కడ పోలా. తర్వాత వాళ్ళు భోజనం చేసి ఏం చేశారంట? నువ్వు చేయొచ్చా? ఏమైందో తెలుసా? భయంకరమైన పరిస్థితి పడ్డాడు. ఈ రోజు కూడా లేవలేని స్థితిలో మనిషి ఉన్నాడండి. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఏమన్నది మనం తినలేమా? ఈరోజు మనకంటే గొప్పగా తినేవాళ్ళు లేరు, తెలుసా? మనకంటే గొప్పగా తినేవాళ్ళు లేరు. ఏమైపోతుంది? ఒక్క పూట కూటి కోసం
తన జ్యేష్ఠత్వాన్ని అమ్మేశాడంట యేసయ్య. ఈ రోజున వాక్యం వింటున్న నువ్వు ఎటు చూస్తున్నావు? నీ యొక్క చూపు ఎలా ఉంది? నువ్వు దేవుని వాక్యాన్ని అనుసరించి నడవగలుగుతున్నావా? దేవుని వైపు చూస్తున్నావా? అలా చూడకపోతే ఇబ్బందులు జరుగుతాయి. ఖచ్చితంగా దేవుడు సహించడు. నేను చెబుతున్న మాట మీరు ఆలోచించండి. దేవుడు సహించడు. దానికి రావాల్సిన జడ్జిమెంట్ నీకు వస్తుందండి. దేవునికి స్తోత్రం. దానికి రావాల్సిన జడ్జిమెంట్ తప్పగా నీకు వస్తుంది. దేవుడు దానిని సహించే దేవుడు కానే కాదు. దాన్ని ఒప్పుకోడు. అందుకని మనం ఎలా ఉండాలి చెప్పండి? ఈ పండుగలో ఇంకో పండుగ వస్తుందంటే లాస్ట్ ఏ పండుగది? మోసం తెచ్చుకుంటారు. చెప్పండి హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. అమ్మా ఏం పండుగ? కాను పండుగ. అందుకు మనల్ని కూడా ఏం చేస్తారు? ఏం తెచ్చుకుంటారు? మాంసాలు ఏం తెచ్చుకుంటారు? అది నిషేధించబడిందండి. దాన్ని నువ్వు చేస్తే ఖచ్చితంగా ఆ రోజున సీనాయి పర్వతం దగ్గర వారు ఏం కట్టుకుని విగ్రహారాధన చేశారు చెప్పండి? ఏం కట్టారు వాళ్ళు విగ్రహారాధనకు? ఒక దూడను చేసుకొని దానిని ఆరాధించారు. దేవునికి స్తోత్రం. నువ్వు యేసుని నమ్ముకొని కూడా ఇలాగ చేస్తే, నువ్వు యేసు వైపు చూసి కూడా నువ్వు నడుస్తూ ఇలాంటి వాటి వైపు చూసి వీటినన్నిటిని నువ్వు అనుసరించి వీటినన్నిటిని నువ్వు చేయటం వలన మనకే మాత్రం మేలుకరము కాదు. మనకే మాత్రం కూడా మేలుకరము కాదు. మన యేసు వైపు చూడాలి. మనం ఆయన మార్గంలోనే నడవాలి. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే వీటిని మనం ఏం చేయాలండి? నిషేధించాలి. ప్రభు దేవుడి వాక్యం వాళ్ళ దేవతలలో పెట్టిన నైవేద్యములను తినవద్దు అంటే వారు అర్పించిన వాటిని వారికి ఏంటంటే వారు అర్పించిన ఇది చేయకుండా వాళ్ళు ఏది కూడా చేయరు. దాన్ని నువ్వేదో అనుకుంటా వాళ్ళు పెడుతున్నారు, మేము తింటున్నావు అనుకుంటున్నామని. దాని వలన ఎంత శాపమే తెలుసా? దాని వలన మన మీదకి ఎంత ఉగ్రత వస్తుందో తెలుసా? దేవుని పిల్లలమైన మనము జాగ్రత్త కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. నీ శ్వాసానికి కర్తవ్యము నువ్వు యేసు వైపే చూడాలి. నువ్వు యేసయ్య వైపు చూస్తూ ఉంటే నీ శ్వాసం ఎదుగుతుంటుంది. నువ్వు ఎలాగ ఉండాలో, ఎలాగ నడవాలో, ఎలాగ జీవించాలో, ఎలాగ మాట్లాడాలో, ఎలా ప్రార్థించాలో, ఏ రీతిగా నీ శ్వాస సంబంధమైన జీవితాన్ని కట్టుకోవాలో ఆయన నీకు నేర్పిస్తాడు. ఆయన నీకు చూపిస్తాడంటే దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. ఒక రోజు పొద్దుగూకిన తర్వాత అంటే సాయంకాలం పొద్దుగూకే సమయంలో దావీదు ఎక్కడ తిరుగుతున్నాడట? తన రాజమెద్ది మీద అటు ఇటు తిరుగుతున్నాడండి. ఆయన అట్లా ఇలా తిరుగుతుండగా ఆయన చూపు ఎక్కడ పడింది? స్నానం చేస్తున్న ఒక స్త్రీని చూశాడు అనుంది. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. చాలా మందిని మనం కూడా చూస్తాం. మనుషులు అలా చూసినప్పుడు ఏంటంటే అది మంచిదే చూడొచ్చు, చెడైతే వెంటనే నీ చూపు తిప్పుకోవాలి. మరలా దాన్ని చూడాలనే ప్రయత్నము చేయకూడదు. మంచిది కనుక దావీదు ఏం చేశాడు తెలుసా? తన చూసిన దానిని అందరితో తిప్పుకోరా, మరలా చూశాడు. చూసి తన దూతలను పంపించి ఆ స్త్రీతో తీసుకొచ్చి తనతో చేయించాడంట. దేవునికి స్తోత్రం. ఈ చూపు ఏమైపోయిందండి? స్నానం చేసిన స్త్రీని చూసి దేవుడు అంటాడు, ఉరియా భార్య ఒక విషయంలో దావీదు చేసిన తప్పు, ఆ తప్పుకు రావాల్సిన జడ్జిమెంట్ వచ్చింది. దేవుడు ఊరుకోడండి ఎవరినైనా సరే. దావీదు తన ఉదయాసారుడైనా దానికి రావాల్సిన ప్రతిఫలం మాత్రం చూశాడు, వచ్చింది. ఎందుకంటే దేవుడు మాత్రం
ఎవరినైనా సరే అన్యాయం చేసేవాళ్ళను, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడేవారైనా సరే, దేవునికి వ్యతిరేకంగా దీవించేవాళ్ళైనా, విశ్వాసులు దేవుని నామాన్ని అవమానపరిచే వాళ్ళైనా దేవుడు ఊరుకుంటాడా? నువ్వు దేవుని బిడ్డ, ఎవరి మధ్య నువ్వు దేవుని కనపరచాలి? చెప్పండి, ఎవరి మధ్య కనపరచాలి? నీవు దేవుని కనపరచలేకపోతున్నావు, అయ్యో. అందుకని ప్రభు అంటాడు, మిమ్మల్ని బట్టే కదా అనుజనుల మధ్యన నా నామము ఏమవుతుందంట? దూషింపబడుతుంది. దేవునికి స్తోత్రం. ఎవరు బట్టంట? నేను హైదరాబాదు సర్కిల్ ఇవ్వనండి, అక్కడ చార్మినార్ పాలు వస్తుంది. చార్మినారు ఆ ఏరియాలో అక్కడ మొత్తం అలవాటు బాగా అంతా. ఇప్పుడు కూడా అది ఏదో ఒకసారి మీటింగ్ మాస్టర్ గారు మొత్తం చూపించారు. మొత్తం అంటే ఆటగాల పెద్ద అవన్నీ కూడా నాకు బాగా అలవాటు. ఎందుకంటే నా అసలు ఇట్లా ఇంటర్మీడియట్ కూడా అట్లా అలవాటు అయిపోయింది. వారానికి ఒకసారి లేకపోతే 2 రోజులు కూడా, వారానికి 2 రోజులు కూడా ఉండే పరిస్థితి. అలా అలవాటు నా సమయంలో అక్కడ ఇప్పుడు మీరు కూడా అక్కడక్కడ టీవీలో చూస్తూ ఉంటారు వార్తలు. భోగాలు తిన్న పండుగని ఈ తెలంగాణ పండుగ వచ్చిందా? వాళ్ళందరూ బిందెలు ఎత్తుకొని ఎన్నుంటే చూసారుగా. వాళ్ళు ఒక్కొక్క షాపుకి దాదాపు ఒక్కొక్క షాపు ₹1,00,000 అంట. ఇది పలహారం. ఏంటది? ఏం చేస్తారు చెప్పండి. విషయాలు ఉందా? మనం విషయాలు చెబుతా. మీరు నీరసం వచ్చింది. దేవునికి స్తోత్రం. ఏంటంటే పలహారం. అది నేను వెళ్ళాననుకో, నాకు ఇస్తాను. ఇది ప్యాకింగ్ చేస్తుంది పలహారం. దాని ఖరీదు ₹500 అది ఒక్కొక్క ప్యాకింగ్. అది అంటే కస్టమర్ ఎంతమందిలో మా కారణాలు కనుక అంతమందికి మేము ఇవ్వాలనుకుంటారు. మేము వెళ్ళినప్పుడు ఆయన ఏం చేశారు తెలుస్తా? ఆ యొక్క చార్మినార్ పాత కోసం ఒక రౌడీ ఆ షాప్ పెట్టాను. ఆయన దానియలు ఇదిగో మాతా ప్రసాద లేదా అంటే తీసుకెళ్ళు, మీ ఇంట్లో మీ పిల్లలు మీకు మేలు కలిగిద్ది అన్నాడు. నాకు అడగడం వాళ్ళకి వచ్చింది, ఏం చేయాలి ఇప్పుడు అంటే. నా పక్కన చిన్న ఇద్దరు తీసుకున్నారు. నేను నాకు వద్దండి అంటున్నా. కైపోలో ఏం చెప్పు, ఎందుకు వద్దంటున్నా అన్నాడు. నేను ప్రార్థనకి వెళ్తానండి, ప్రభు నమ్మకు మాతా ప్రసాద నక్కో నీకొద్దా దానియేలు కాబోతారు. ఏం చెబుతున్నావు? ఏం చెబుతావు? నీకు వద్దంటా ఉంది. నువ్వు అవమానిస్తున్నావు అంటున్నాడు. ఎవరినైనా అందరికీ మిమ్మల్ని అవమానించేది దేవుడు లేదు అంటే వాళ్ళు కొట్టనా కాదు, వాళ్ళు ఇష్టం వచ్చినవి చేస్తారు. అక్కడ వాళ్ళు ఇంటేది లేదంటే ప్రార్థనగా నేను సత్యనాశనం తీసుకున్నాను. నువ్వు తీసుకోకపోతే ఎలా కుదిరింది? నీ మీద మీ అందరికీ కోసం నేను పూజలు చేస్తా అన్నాడు. నువ్వెవరు బాబు నా కోసం పూజ చేయటం? సరేనండి, నాకు వద్దని నేను తీసుకున్నాను. నీకు ఎవరికి లేవు అన్నా. ఎందుకు వాళ్ళు తీసుకున్నారు? జాన్సన్ తీసుకున్నాడు, ఈసారి తీసుకున్నాడు, మరి మాలో నువ్వు ఎందుకు తీసుకోవు అన్నాడు. ఇదేవా అన్నా తీసుకున్నా మాకి అన్నా వాళ్ళు ఎందుకు లేదు నా గొడవ అంటున్నాడు. నేను తీసుకుని ఎవరికి వెళ్ళాట? ఇంకా నేను తీసుకుంటే ఇంకా వాడికి ఇచ్చి తిరిగి నేను తీసుకున్నట్లుగా నేనంటారా? నా ప్రాణం కూడా నేను తీసుకున్నాయా? కొడితే కొట్టాడు, చెప్పలే కదా. ఇంకా అంతే, ఇంకా నేను పడ్డా. ఏంటి తీసుకోవాలి? నాకు వద్దండి, నేను తీసుకున్నాండి. వాడు పళ్ళు పట కొరికి ఇంకా ఊరు చూసి ఇంకా లేదా సరే బా దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ చేతితో ఇంతవరకు ప్రభు నమ్ముకున్న తర్వాత ఇంతవరకు అటువంటి వాటికి చోటు ఇవ్వలేదు, వాటిని దగ్గరికి కూడా రానివ్వలేదు. ఎందుకు తెలుసా? మనం దేవుడి వైపు చూస్తే దేవుడు మన వైపు చూస్తాడండి. దేవునికి స్తోత్రం. చెప్పిన హల్లెలూయా. దావీదు ఎవరి వైపు చూశాడు? స్నానం చేసే స్త్రీ వైపు చూసి తను ఏమైపోయాడు? పాపములో పడిపోయాడు. పేతురు నీళ్ళ మీద నడుస్తున్నాడు. పేతురు సముద్రంలో ప్రయాణమై వెళ్తున్నాడు. ప్రభు అన్నాడు, మీరు వెళ్ళండి, నేను తర్వాత వస్తానన్నాడు. వాళ్ళ పొడవులో పేతురు ఆయన యేసు ప్రభు శిష్యులందరూ ప్రయాణం అయ్యారు. సగం దూరం పోయిన వాళ్ళు అనుకున్న ప్రభు వస్తానన్నాడు, ఇంకా రాలేదే అన్నాడు. ఆయన వస్తానులే, ప్రార్థన చేసుకుంటారన్నాడు కదా, ఎలా వస్తాడు అన్నాడు. అంతలో ప్రభు నీళ్ళ మీద నడుస్తున్నాడు. వాళ్ళు చూసి
వాళ్ళు భయపడి కేకలు వేశారంట. దేవునికి స్తోత్రం. ప్రభు అన్నాడు, భయపడద్దు, నేనే అన్నాడు. వెంటనే పేతురు అన్నాడు, తిరుగువాడు వెంటనే మాట్లాడాడు. పేతురులాగా మాట్లాడేవారు అరిషుడు ఎవరు కూడా లేరంట. వెంటనే అన్నాడు, ప్రభువా నీవే అయితే నేను కూడా నీళ్ళ మీద నడిచినట్లుగా నడిచే విధంగా నీవు నాకు ఆజ్ఞాపించవా అన్నాడు. అంటే నువ్వు ఆజ్ఞాపించయ్యా, నేను కూడా నీళ్ళ మీద నడుస్తాను. ప్రభు అన్నాడు, సరే రా అన్నాడు. పేతురు కాలు పెట్టాడు, యేసు వైపు చూశాడు. ప్రభువా 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 ప్రభు అని కొద్ది దూరం ప్రభు వైపు చూస్తూ నడిచాడండి. కొద్ది దూరం నడగానే ఎటు చూశాడు, పక్కకి. ఇప్పుడు చూపు ఎటు తిరిగిపోయింది. ఇప్పుడు యేసు వైపు చూడాల్సిన యేసు వైపు చూస్తున్నా, యేసు వైపు చూస్తూ నడిచిన పేతురు కొద్ది దూరంగా నీళ్ళ వైపు చూసి భయముతో మునిగిపోవటం ప్రారంభించాడు. ప్రభువా నేను నశించిపోతున్నా, మునిగిపోతున్నాను, నన్ను రక్షించమని కేకలిసినప్పుడు ప్రభు తనను పట్టుకున్నాడు. అల్ప విశ్వాసి, ఎందుకు ఏం చెప్పలేమా, పూర్తి చేయాలి మీరు. కూర్చోడం కాదు, సీనార్టీ అలా ఉన్నారు. ఏ సీనార్టీ బైబుల్ పట్టుకొని ఇచ్చే సీనార్టీ మీకు ఏమన్నాడు, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడుతున్నావు అంటే, ముందు ఎలాగొచ్చా, ముందు ఎలా నడిచా, ఇప్పుడు ఎందుకు సందేహం కలిగి నువ్వు నీటిలో మునిగిపోతున్నావు? నీ హృదయంలో ఎందుకు సందేహం వచ్చింది? నీ చూపు ఎందుకు పక్కకి? రోజున చాలా మందికి వారికి అర్థం కాదు. కొంతమంది జీవితాలు ఎలా ఉంటాయంటే, ప్రభుని నమ్ముకొని మారు మనసు రక్షణ పొందిన తర్వాత కొద్ది రోజులు వారి యొక్క ప్రయాణం బాగానే కొనసాగుతుంది, బాగానే ఉంటుంది. దేవుని సన్నిధిలో పాటలు పాడగానే, ప్రార్థనలు కానీ, అక్కడ కానీ ఎక్కడ కానీ బాగా ఆనందంగా సంతోషంగా యేసు వైపు చూస్తూ నడుస్తూ ఉంటారు. కొన్ని దినాలైన తర్వాత కొన్ని శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి. వెంటనే ఏం చేస్తారు, వాటి వైపు. ఏ వైపు? ఇక వాటి వైపు ఏమా ఈరోజు మధ్యలో ఉపవాస ప్రార్థన రాలేదే, ఏమవుతాలేమ్మా, మా ఎంత ప్రార్థించినా అక్కడ కష్టాలు పోతాయా? అమ్మా ఏది ప్రార్థనకి రావింది కదా, ఏమవుతా ఏదో మనసే ఏదట అంటే మనం ఎక్కడ దొరికిపోతున్నావు? నువ్వు యేసు వైపు చూసి నువ్వు ఎన్ని కష్టాలు వచ్చి, ఎన్ని బాధలు వచ్చి, ఎన్ని శ్రమలు వచ్చినా ఏ శ్వాసానికి కర్తయ్య దాన్ని కొనసాగించే యేసు వైపును చూస్తే ఆ శ్రమలు, ఆ కష్టాలు, ఆ యొక్క వ్యాధులు, బాధలు ఉంటాయా? మొదటేమో ఆరంభమే బాగా ఉంటుంది. కొద్ది దూరం పోయిన తర్వాత మన చూపు లోకం వైపు చూస్తుంది, మన చూపు కష్టాల వైపు, మన చూపు బాధల వైపు, మన చూపు రోగాలు వైపు. అప్పుడు నువ్వు కుంగిపోతావు. ఏమైపోతావు అండి? కుంగిపోయి ఇక ప్రార్థన అంటే అన్నానే, ప్రార్థన అంటే బాగుంది, ప్రార్థన అంటే ఏమో ఇప్పుడు ఇబ్బంది. ఒకప్పుడు మేము ఎప్పుడంట, ఒకప్పుడు మేము మోకాలు చెప్పులు కూడా పగిలిపోయి మోకరించి ప్రార్థన చేసి ఇప్పుడు లేదు. ఏమైంది? యేసు మీద నుండి చూపు పక్కకు పోయింది. దేవునికి స్తోత్రం. యేసు వైపు చూడకుండా పక్కకు తిప్పిపోయాడండి చూపు. అటువంటి పరిస్థితిలో నువ్వు ఉన్నట్టయితే ఈ రాత్రి నువ్వు యేసు వైపు చూడాలి. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. లోతు భార్య దేవుని దూతలు చెప్పారు, ఈ యొక్క పట్టణాన్ని విడిచిపెట్టి వెళ్ళండి. వెళ్ళేటప్పుడు కండిషన్, మీరు ఏది జరిగిన ఇంటికి తిరిగి ఏమన్నారండి? యేసు రక్తమే. చెప్పండి హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. సుగుణ సంపన్నుడా స్తుతి జ్ఞాన వారసుడా నిత్యము నిత్యము
చూడండి వాక్యాన్ని, ఆదికాండము 19వ అధ్యాయము 26 వచనంలో రాయబడుతుందండి. నేను చెబుతా, మీరు చదువుకోండి. లోతు భార్య లోతు తన పిల్లలను తీసుకొని వెళుతుండగా దేవుని దూతలు చెప్పిన మాట వెనక్కి తిరిగి చూడొద్దు. చాలా మంది వెనక్కి తిరిగి చూస్తారండి. ఎటు తిరిగి చూస్తారు? ఏమైపోయింది? వెనక్కి తిరిగి చూసి లోతు భార్య, చాలా మంది విడిచిన ఆ పాత రోత పాత జీవితాన్ని విడిచి పెట్టిన జీవితాన్ని, ఆ గత జీవితాన్ని విడిచిపెట్టి ముందుకు వెళుతున్న మనిషి మరలా వెనక్కి తిరిగి చూసి ఈ రోజున దేవునికి దూరం అయిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. దేవునికి స్తోత్రం. అందుకని దేవుని వాక్యంలో రాయబడింది, ఎన్నుకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకు ఏం చేయాలంట? ముందున్న వాటి కొరకు పరిగెత్తాలి. ముందున్న వాటి కొరకు ఎగిలో పడి. అయితే ఎన్నుకున్న వాటిని మర్చిపోలేకపోతున్నాం. కొన్నాటికి మనం వెళుతున్నాం, ముందుకు వెళుతున్నాం, సాగుతుంది ప్రయాణం. కొంత దూరం వెళ్ళగానే మనిషి ఒక ఆలోచన ఆ పాత జీవితం వైపు. ఏంటంట? ఇశ్రాయేలు ప్రజలు కూడా అన్నారు, మాకు ఆ యొక్క ఐగుప్తులో బానిసత్వమే మాకు బాగుంది. ఏంటంట? మేము విడిచి వచ్చిన ఆ యొక్క దేశంలో ఉన్న ఆ బానిసత్వం బతికే మాకు బాగుంది అన్నారండి. శేష స్వతంత్రాన్ని వారు అంగీకరించలేకపోతున్నారు. ఎందుకంటే వారి బుద్ధి ఏముందో తెలుసా? వారి బుద్ధి మంచి బుద్ధే కాదు. ఎప్పుడు చూసినా సొరగటం వరగటం, దేవునికి ఆటంకంగా మాట్లాడతాం. అందుకని వాళ్ళు ఏమైపోయారంట? కానాను దేశానికి చేరలేకపోయారు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. చాలా మందిని ఒక పరిశుద్ధమైన జీవితాన్ని దేవుడిస్తే పరిశుద్ధులుగా మనం బ్రతుకుతూ ఈ పరిశుద్ధమైన జీవితం బాగాలేదంట. ఏం బాగుందంట? ఆ పాత రోత జీవితం బాగుంది. వీళ్ళకి ఆ తన్నుకోటాలు, ఆ తిట్టుకోటాలు, తాగి ఆ రోడ్ల మీద పడిపోటాలు, ఆ ఎలిచాలతో తిరిగి ఆ ఇల్లు ఒళ్ళు కూడా చేసుకుని కుటుంబాల్లో శాంతి లేక, సమాధానం లేక, నెమ్మది లేక చెదరమైపోయిన జీవితం బాగుందంట. అంటే ప్రేమ, సంతోషం, ఐక్యత, నెమ్మది, సంతోషాన్ని కలిగిన దేవుడిచ్చిన పరిశుద్ధమైన జీవితం వారికి అక్కర్లేని స్థితిలో ఉండి పాపం వారిని వెనక్కి రాగల. ఈ రోజున చాలా మంది పాపం వైపు చూసి పడిపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారండి. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. లోతు భార్య వెనక్కి తిరిగి ఏముందండి? ఆ బంగళాలో ఆ చీరలు, ఆ నగలు, ఆ డబ్బులు చాలా మంది ఎటు చూస్తున్నారు? వాటిని విడిచిపెట్టి వచ్చిందిగా. వెళ్ళగా సగంతోనైనా కలిగేదో, అమ్మో అవన్నీ ఏమైపోయినా, ఆస్తి నా అంతస్తు నా ఇన్నా అవన్నీ ఉన్నాయి, ఏమైనాయో అలా తిరిగిందంట. లోతు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఇంకా వెనక్కి తిరిగి చూస్తే ఆయన కూడా చూసిపోయాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. దేవుని వాక్యం వింటున్నా ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు యేసు వైపు చూడాలి. కానీ నీవు సమస్యల వైపు, శోధన వైపు, సాధారణ పెట్టే యొక్క ఆలోచన వైపు నువ్వు చూడకూడదండి. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఆ కారణంలో ఒక ఆయన ఉన్నాడు. యెహోషువ గ్రంథం 7:20 చూడండి. దేవుడు అన్నాడు, నా పట్టణాన్ని ఎరుకో పట్టణానికి నేను అప్పగిస్తానని విలువైనవన్నీ నాకు ఇవ్వన్నాడు. అన్నప్పుడు వీళ్ళు ఒక కండిషన్ పెట్టాడు దేవుడు. ఆ కండిషన్ ఒప్పుకున్నారు. అక్కడ బంగారం, వెండి, విలువైనవన్నీ కూడా ఎవరికి? దేవుని యొక్క ఆధారములు వేసి వెళ్ళిపోవాలి. అది
చేసిందండి? అది ఎంత విలువదేనా, అంత విలువ కలిగినదేనా? అది ఎవరిదంట? దేవునిది. అది ఎవరిదండి? దేవునిది. అది అయితే వాళ్ళందరూ కూడా అది ఎంత విలువైందో వచ్చి అంత వాళ్ళ చేతులు చూసినప్పుడు చాలా విలువైంది. వాళ్ళ మనసు అనిపించింది ఇది మాది కాదు, దేవుడిదని ఆడేసి వెళ్ళిపోయారు. అయితే ఆ కాలం దాన్ని చూసినప్పుడు తన మనసులో ఆశ కలిగింది. దాన్ని తీసుకొచ్చి ఆ యొక్క గుడారాల్లో తొవ్వి దాన్ని పాతి పెట్టాడు. ఏం కలిగిందంటే ఆకారం చూసినప్పుడు ఆశ కలిగింది. ఆ బంగారం మీద ఆశ కలిగింది. ఏమైపోయాడంటే తన పిల్లలు తన కలిగిన వంశాన్ని రాళ్లతో కొట్టి అగ్నితో కాల్చి చంపేశాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. చూశాడు ఇది దేవుడిది మంట కాదు. ఎవరండి ఇది దేవుడిది మంట కాదు. చాలా మంది దేవుడిని నమ్ముకుంటారు కానీ వారి చూపు దేవుని మీద ఉండదు. ఇప్పుడు ఆకారం దేని వైపు చూశాడు? ఎవరి బంగారు పెట్టి సినాయి వస్త్రాలను తీసుకొచ్చి దాచిపెట్టాడు కూడా. దేవుడు అన్నాడు అది మీది కాదు, నాదే అన్నాడు. ఆశలు వచ్చా? అందరు ఎంత ఆశ కలిగినా తీసుకోవాలనుకున్నా వామ్మ ఇది దేవుడిది అని దేవుడికి ఇచ్చేసి వెళ్ళిపోయారంటే ఆకారం చేసిన పని వలన ఆ కుటుంబం మీద శాపం వచ్చేసింది. దేవునికి స్తోత్రం. ఈరోజు చూశాడు. ఈరోజు విశ్వాసి నీ చూపు ఎటుంది? ఎటు చూస్తున్నావు? మనం శ్వాసములో నీ కుటుంబాన్ని కట్టుకుంటున్నావా? శ్వాసములో నీ పిల్లలను అలాగే ప్రార్థనాపూర్వకంగా నీ ఇంటిని నువ్వు కట్టుకుంటున్నావా? లేదా ఈ లోకంలో ఉన్న వాటి వైపు చూస్తూ నీ జీవితం అంతా కూడా అలా గడిచిపోతుందా? దేవుడికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. యూదా ఉన్నాడండి, ఇస్కరియోతు యూదా. తన దేవుని యొద్ద ఉన్నాడే కానీ, దేవుని శిష్యుడు 12 మందిలో ఒకటిగా ఉన్నాడు కానీ తన చూపు అంత అయింది డబ్బు అంటే పేదవాళ్ళ మీద ప్రేమ కలిగి కాదు, డబ్బు మీద ఆశ కలిగి. చివరికి ఆశ కలిగి ఏం చేశాడు? యేసు ప్రభువుని 30 ఇంటి నాణ్యాలకి అమ్మేసి వాటిని చూసి ఆ డబ్బులు తీసుకెళ్ళి ఆ నాణ్యాలు ఆడ పాడివేసి ఉరి వేసుకొని చనిపోయాడు. దేవుడికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ఇక్కడ మనం గమనించినట్లయితే అపోస్తుల కార్యములు 5వ అధ్యాయములో అక్కడ అననీయ సెఫీరా ఎవరున్నారంటే వాళ్ళిద్దరూ పొలం అమ్మారు. పొలం అమ్మినప్పుడు ఏమన్నారంటే దేవునికి తీయాలంట, దేవునికి ఇయ్యాలి. పొలం అమ్మారు, డబ్బులు చేతికి వచ్చినాయి. వారు డబ్బులు చూసేదానికి వారికి ఏం కలిగింది? చాలా మందిని దేవునికి ఇది ఇవ్వాలి, దేవుని కొరకు అది చేయాలి, ఇది చేయాలి, మాకు వస్తే దేవునికి ఇది ఇవ్వాలి, దేవునికి అది ఇవ్వాలి అంటారండి. తీరా అది వచ్చిన తర్వాత దాన్ని చూసినప్పుడు వాళ్ళ మనసు ఇవ్వటానికి ఏమనిపోయిందో చెప్పండి, ఏమనిపోయిందో? ఇవ్వటానికి ఇష్టపడరు. మొదటినేమో ఇది దేవునికి ఇవ్వాలి అంటారు. తర్వాత ఆ డబ్బులు చూసినప్పుడు దేవునికి ఇవ్వాలా, ఇవ్వకపోతే ఏమైంది అనే మనసు వాళ్ళలో కలిగి ఉండబట్టి వాళ్ళు నష్టమైపోయారండి. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. దేవునికి ఇవ్వాలి కానీ దేవునికి అది ఇచ్చినందుకు వాళ్ళు నష్టపోయేవాళ్ళా? చాలా మంది మాకు ఇది జరిగితే ఇది చేస్తాం, మాకు ఇది జరిగితే దేవునికి ఇది ఇస్తాం అంటారు. తర్వాత చాలా మంది చూసాం వాళ్ళు ఏమాత్రం కూడా మరలా కొన్ని విషయాల్లో బాగున్నది కాదు. ఎంతో దేవుడు సహాయం చేస్తే చేస్తానన్న పని ఇస్తానన్న మాట తప్పిపోయారంటే దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఎందుకంటే వాళ్ళు దేని చూశారు? ఎవరు ఏం చూశారు? మనం కూడా ఏం చేస్తారంటే మన ఈయన స్థితిలో దీన స్థితిలో ఉన్నప్పుడు ప్రార్థన చేస్తాం, ప్రభువా సహాయం చేయండి, ప్రభువా నాకు సహాయం చేస్తే నేను నీ పని కొరకు నీ పరిచర్య కొరకు నేను కూడా సహాయం చేస్తా, నేను కూడా ఇస్తా అంటాను.
దేవుడు ఇచ్చాడు, ఇచ్చినప్పుడు ఇవ్వడానికి మొదట ఇష్టపడతాం. తర్వాత దేవుడు ఇస్తున్న కొలది నమ్మకంగా దేవుడిని ఆశీర్వదిస్తుండగా నువ్వు ఇస్తానే ఉంటావు. ఇంకా ఇంకా ఇస్తున్నా కొలది నువ్వు కేవలం ఇంకా దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. ఆ సమయంలో నేను మనసు ఏమని తెలుసా, ఎంత దేవుడికి ఇవ్వాలా, ఇది ఇవ్వకపోతే ఏమైంది అనే మనసు సాతానుడు మనలో కలగజేస్తాడండి. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. దేవుని వాక్యం వింటున్నప్పుడు దేవుని బిడ్డలారా, మనం ఆలోచించినట్లయితే మన జీవితాల్లో ఆశీర్వాదానికి ప్రాముఖ్యత మన చూపులోనే ఉంటుందండి. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ఎటు చూస్తూనే ఉంటాం మనం, దేవుని వైపా. దేవుని వైపు చూసేవాళ్ళు దేవుని కొరకు ఏదైనా కోల్గేట్ అంటే మనం చూసామా, మనం పేస్ట్ వాడతాం కదా, కోల్గేట్ పేస్ట్. దాన్ని స్థాపించిన ఒక యవనస్తుడు ప్రాముఖ్యంగా దాన్ని తయారు చేసినప్పుడు అన్నాడంట, తన ఒక క్రిస్టియన్ అండి, దానిలో ఎవరో చెప్పిన మా దేవుడు అంటే సండే స్కూల్కి అలా వెళ్తా ఉండేవాడంట. దాంట్లో తయారు చేసిన ఫస్ట్ 10వ భాగం దేవునికి ఇవ్వడం ప్రారంభించాడండి. ఎంతట ఎంత ఇచ్చాడు? 10వ భాగం దేవునికి ఇవ్వడం ప్రారంభించాడు. దేవుడు ఆ యొక్క కోల్గేట్ కంపెనీని ఆశీర్వదింపడం ప్రారంభించాడు. తర్వాత 20వ భాగం ఇచ్చాడు. అంటే 20 వంతులు దేవునికి, 80% ఆయనకి. ప్రభు ఆశీర్వదించాడు. ఇక దేవునికి 50%. ఎంత చెప్పండి, చెప్పండి గట్టిగా హల్లెలూయా. అందించాడు దేవుడికి 50% ఇచ్చాడు. దేవుడు ఒక్క అభివృద్ధి. ఈ రోజున ప్రపంచ దేశాల్లో గొప్ప ధనవంతుడిగా ఉన్నాడండి. దేవునికి స్తోత్రం. దేవుడు ఆశీర్వదిస్తుంది కన్నాడు. 90వ భాగం దేవునికి, 10వ భాగం ఎంతట? ఇప్పుడు దేవుడికి అంతట 10వ భాగం ఇవ్వాల్సిన ఆయన 10వ భాగం నాది, 90వ భాగం దేవుడిది అన్నాడంట. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. దేవుడు మనకి ఇచ్చిన దాంట్లో మనం దేవునికి ఇస్తే దేవుడు మరలా మనకి ఇస్తాడు. అంతేనా? ఇప్పుడు ఒక చిన్న కుంట ఉంది, మాకు మీరు వినండి. ఆ కుంటలో కొన్ని నీళ్లున్నాయి. ఆ నీళ్ళన్నీ ఆగిపోయి, ఓట ముందుగానే నీళ్ళు ఆగిపోయి. అయితే ఆ నీళ్లు అలాగే ఉంటే కొన్ని రోజులకి ఏమవుతుంది చెప్పండి, ఏమవుతుంది? పాసి పెట్టి నీళ్లు వాసన వస్తాయి. ఆడికి వెళ్ళి నీళ్లు తాగాలని ఏం చేస్తాడు? ఇష్టపడతాడా? తాగలేదు. అయితే ఆ నీళ్లు చిమ్మితే చెప్పండి, ఆ నీళ్లు చిమ్మే కొందు మరలా కొత్త నీరు వస్తూ ఉంటుందండి. దాన్ని చిమ్మే కొందు మరలా వస్తానే ఉంటుంది. ఓట ఆగిపోతుందా? ఆశీర్వాదం ఆగిపోతుందా? మనం దేవుని విషయంలో దేవునికి మనం ఎంతైతే చేయగలుగుతామో దేవుడు మనకి ఇస్తానే ఉంటాడండి. కాకపోతే మన మనసు ఎలా ఉంటుంది తెలుసా? మనం వాటిని చూడగానే తీసుకెళ్ళి మనం ఎక్కడ పెడతాం? బీరువాలో భద్రంగా. అవి భద్రంగా ఉంటాయి. పెరుగుతాయా? ఎట్లా దాచిపెట్టి ఏదో ఒక బలహీనత తక్కువ డబ్బులు తీసుకొచ్చి చేస్తాం, తీసుకెళ్ళి ఖర్చు పెడతాం. మళ్ళీ అది చాలు, మళ్ళీ ఏం చేస్తాం? అప్పు తీసుకొని వస్తాం, దాన్ని ఖర్చు పెడతాం. అది దేవుని వాక్యం మనకు తెలియచేయబడుతుంది. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. దేవునికి ఇచ్చే మనసు నువ్వు వాటి వైపు చూడకూడదు. అది ఎంతైనా సరే దేవునికి ఇవ్వాలి. ఆహారం అలాగే చేశాడు. దాన్ని చూసి దాన్ని దొంగిలించి నష్టపోయాడు. ఇక్కడ మనం చూసినట్లయితే వీళ్ళేమైపోయారట? చెప్పలేమయ్యారు? అన్ని ఆశపేరేమయ్యారు? వాళ్ళు అందరు ఇస్తున్నారు, ఇప్పుడు అందరు తెచ్చిస్తున్నారు. నువ్వేకపోతే ఎలాగా? నువ్వు కన్నా నేను కూడా ఇస్తానని
నీకు దేవుడు ఇచ్చిన ఈగ ఆ డబ్బుని ఇచ్చింది నీకు మనసులో ఏమనిపించాడు సాతానుగాడు?